ఒక ఊరిలో కొంతమంది పిల్లలు బయట ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. అంతలో ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది. కొద్దిసేపట్లో పెద్ద వర్షం మొదలైంది. వర్షం బాగా పడటంతో పిల్లలందరూ పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చారు. బయట ఆడలేకపోవడంతో వారు ఇంట్లోనే ఆటలు ఆడాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది స్నేక్ అండ్ లాడర్, కొంతమంది చెస్, మరికొందరు క్యారమ్స్, ఇంకొందరు బిజినెస్ గేమ్ ఆడడం ప్రారంభించారు. అందరూ చాలా సరదాగా గడుపుతున్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక బాబు నీళ్లు తాగడానికి వంటగది వైపు వెళ్ళాడు. అక్కడ ఒక మూలలో చిన్న ఉడుత కనిపించింది. ఉడుతను చూసిన బాబు ఒక్కసారిగా భయపడి, అయ్యో, ఇక్కడ ఉడుత ఉంది అని గట్టిగా అరిచాడు. అతని అరుపు విని మిగతా పిల్లలందరూ అక్కడికి వచ్చారు. ఉడుత వర్షం నుండి తప్పించుకోవడానికి ఇంట్లోకి వచ్చిందని వారు అర్థం చేసుకున్నారు. ఒక అమ్మాయి ప్రేమగా చెప్పింది, దీనికి ఆకలి వేసి ఉండొచ్చు, మనం దీనికి కొంచెం ఆహారం పెడదాం. అందరూ వెంటనే అంగీకరించారు. వారు ఒక క్యారెట్ ముక్కను నేలపై పెట్టారు. ఉడుతకు భయం కలగకుండా అందరూ నిశ్శబ్దంగా తమ ఆటలను కొనసాగించారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండటంతో ఉడుత నెమ్మదిగా బయటకు వచ్చింది. అది జాగ్రత్తగా క్యారెట్ దగ్గరకు వెళ్ళి తినడం ప్రారంభించింది. పిల్లలందరూ దూరం నుండి చిరునవ్వులతో దానిని గమనించారు. ఉడుత ఆకలిగా ఉండటంతో మొత్తం క్యారెట్ను తినేసింది. అది తినడం పూర్తయ్యే వరకు పిల్లలు ఓపికగా ఎదురుచూశారు. తరువాత వారు చాలా జాగ్రత్తగా ఉడుతకు ఎలాంటి హాని కలగకుండా పట్టుకున్నారు. ప్రేమగా దానిని పలకరించారు. బై ఉడుతమ్మా, జాగ్రత్తగా ఉండు. తరువాత ఇంటి బయట ఉన్న పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళి ఉడుతను మెల్లగా చెట్టు కొమ్మపై వదిలేశారు. ఉడుత వెంటనే చెట్టు మీదకి ఎక్కి ఒక్కసారి పిల్లల వైపు చూసినట్టు ఆగింది. తరువాత ఆనందంగా చెట్టు మీద పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పిల్లలందరూ సంతోషంగా నవ్వుకున్నారు. ఒక చిన్న ప్రాణికి సహాయం చేసిన ఆనందం వారి మనసులను నింపింది. నీతి జంతువుల పట్ల దయ చూపాలి. భయపడకుండా ఆలోచిస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది. ప్రతి జీవికి ప్రేమ, కరుణ అవసరం.